భారీ వాన ఈదురుగాలుల వల్ల నష్టపోయిన వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు మాజీ మంత్రి ఎమ్మెల్యే కేటీఆర్. ఈదురుగాలుల తాకిడికి రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మృతి చెందారని, వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు. నిరాశ్రయులైన కుటుంబాలకు ఇల్లు నిర్మించివ్వాలని కోరారు. శేర్లింగంపల్లిలో గాలివాన తాకిడికి మృతి చెందిన వారి కుటుంబాల్ని పరామర్శించారు కేటీఆర్. రషీద్, సమద్ కుటుంబాల్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ తరపున ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హఫీజ్పేట, సాయినగర్లో నిన్న ఈదురుగాలులకు పక్క భవనం పైనుంచి రేకులు ఎగిరిపడి ఓ ఇంటిపై పడటంతో 2 మృతి చెందారు. వర్షం అదేవిధంగా గాలి దుమారం వచ్చిందో ఆ ఘటనలో మరి ఇక్కడ 2 దురదృష్టవశాత్తు ఒక 51 ఏళ్ల అడ్వకేట్ గారు, అదేవిధంగా ఒక 3.5 సంవత్సరాల వయసు గల ఒక బాబు, నిద్రపోతున్న బాబు, ఇద్దరు కూడా దురదృష్టవశాత్తు మరణించడం జరిగింది. మరి ఆ గాలి దుమారం వల్ల ఒక దగ్గర పైన ఉన్న పారాపెట్ వాల్, ఏదైతే పైన కట్టిన కాంపౌండ్ వాల్ ఉందో అది విరిగి పడిపోవడం, ఇక్కడేమో పైనుంచి వచ్చి రాళ్ళు వారు పడుకున్న ఇంట్లో వచ్చి డైరెక్ట్గా పడడం, ఆ పడుకున్న బాబు మీద పడడం వల్ల 2 కూడా మరణించడం జరిగింది. ఆ 2 కుటుంబాలను కూడా గౌరవ ఎమ్మెల్యే శేర్లింగంపల్లి గాంధీ గారు, నేను, అదేవిధంగా మా గౌరవ కార్పొరేటర్లు నాగేందర్ యాదవ్ గారు, శ్రీకాంత్ గారు, ఇంకా ఇతరులందరం కూడా కలిసి పరామర్శించడం జరిగింది. మరి గౌతమ్ గారు ఇంకా అందరితో కలిసి పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబాలకు తక్షణ సాయం కింద మా పార్టీ తరఫున ₹1,00,000 వారికి సాయం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఏ కుటుంబాలు అయితే నిర్వాసితులైనారో వాళ్ళకు వెంటనే ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా కేటాయించాలని చెప్పి వారు కోరుతా ఉన్నారు. ఎమ్మెల్యే గారు కూడా వెంటనే ఈ విషయంలో మరి GHMC కమిషనర్కి, జోనల్ కమిషనర్ కూడా కలుస్తారు.